నమస్కారం. అందమైన బాల్యం లేదా బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ అనే ఈనాటి మన ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పిల్లల అభివృద్ధి వెనుక ఉన్న అత్యంత లోతైన మానసిక నిర్మాణం, అలాగే వారి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత కీలకమైనది అనే విషయాలు. పిల్లల పెంపకం అనగానే అదొక సాధారణ బాధ్యత అని మాత్రమే చాలామంది అనుకుంటారు కదా. కానీ అదొక సంక్లిష్టమైన సైకాలజీ. సో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం మూల వనరుల ఆధారంగా కొన్ని ఇంట్రెస్టింగ్ థీరీలు, సామాజిక వాస్తవాలు మరియు ఒక వ్యక్తి లైఫ్ టైం ఐడెంటిటీని పెంపకం ఎలా డిసైడ్ చేస్తుందనేది చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈనాటి మన టాపిక్స్ని ఒకసారి చూద్దాం. 1. పెంపకంలో ఉన్న సవాళ్లు. 2. సహజ ప్రేరణలు వర్సెస్ సామాజిక గుర్తింపు. 3. బాల్య అభివృద్ధిలో ఉండే దశలు. 4. తల్లి ప్రభావం. ఇంకా చివరగా 5. జీవితకాలముండే సామాజిక నమ్మకాన్ని ఎలా నిర్మించాలి. ఈ 5 అంశాల చుట్టూ మన ఎక్స్ప్లెయినర్ సాగుతుంది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగానికి వెళ్ళిపోదాం. అదే పెంపకంలో సవాళ్లు. మోడ్రన్ సొసైటీలో సంరక్షకులు పిల్లలను పెంచే విధానంలో అసలు ప్రాబ్లం ఎక్కడుందో మూలవనరులు చెప్పిన వాస్తవంతో స్టార్ట్ చేద్దాం. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయమే కదా, పిల్లలను కనడం, పెంచడమనేది ఒక సహజమైన ప్రాసెస్లాగానో లేక సమాజం ఆశించే ఒక రొటీన్ బాధ్యతగానో చూస్తుంటాం. కాని నిజానికి ఆ పిల్లలకంటూ ఉండే సంక్లిష్టమైన మానసిక అవసరాలు ఏంటి, వాళ్ల ఎమోషనల్ గ్రోత్కి ఎలాంటి సపోర్ట్ కావాలి అనే విషయాలపై ఎవరికీ అంతగా సరియైన అవగాహన ఉండట్లేదు. ఇదే ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే పిల్లలకి కేవలం తిండి, బట్ట ఇవ్వడమే కాదు, వాళ్ల సైకలాజికల్ నీడ్స్ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. వనరులు అందిస్తున్న మరో ఆసక్తికరమైన పాయింట్ ఇక్కడొకటుంది. ఒకవైపు చూస్తే ఉద్యోగాలు చేసే కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లు పిల్లల బాధ్యతను బేబీ సిట్టింగ్కి అప్పగించేస్తుంటారు. దీనివల్ల నిరంతరంగా తల్లి సంరక్షణ దొరకకపోవడం పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వాళ్లు సరిగ్గా గమనించకపోవచ్చు. ఇంకోవైపు ఇదంతా చూసుకుంటూ ఇంట్లోనే ఉండే గృహిణీ పాత్రను ఈ సమాజం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటుంది కదా. కాని అసలు వాస్తవమేంటంటే ఒక బిడ్డ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆ గృహిణి, ఆ తల్లి పాత్రే అత్యంత కీలకమని ఈ సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మన రెండవ విభాగం సహజ ప్రేరణలు వర్సెస్ సామాజిక గుర్తింపులోకి వెళ్దాం. అసలు ఒక మనిషి డెవలప్మెంట్కి వాళ్ల చిన్ననాటి వాతావరణం ఎందుకంత ముఖ్యం అనేది వివరించే సైకలాజికల్ థీరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఫేమస్ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ప్రాథమిక ఐడియాస్నే బేస్గా తీసుకుని దాన్ని మరింత అద్భుతంగా విస్తరించారు. ఆయన చెప్పిన సైకోసోషల్ థియరీ ప్రకారం మనుషులు కేవలం బయలాజికల్ ప్రేరణల వల్ల మాత్రమే డెవలప్ అవ్వరు. వాళ్ల సోషల్ రిలేషన్స్, అంటే ముఖ్యంగా చిన్నప్పుడు వాళ్లను పెంచేవారితో ఏర్పడే అనుబంధాలే వాళ్ల సోషల్ ఐడెంటిటీని డిసైడ్ చేస్తాయని ఆయన చెప్పారు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ లాంటి ఆలోచన కదా. సో ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సింది ఒక్కటే, ఫ్రాయిడ్ ఏమో మనిషి డెవలప్మెంట్ని కేవలం బయోలాజికల్ కోణంలో, అది బాల్యానికే పరిమితం చేసి చూశారు. కానీ ఎరిక్సన్ ఇక్కడే ఆ థీరీని ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు. సామాజిక గుర్తింపు అనేది చిన్నప్పుడు ఎదుర్కొనే సామాజిక సంఘర్షణల పునాది మీద మొదలై అది లైఫ్ లాంగ్ కొనసాగే ఒక పెద్ద జర్నీ అని ఆయన ప్రూవ్ చేశారు. ఈ ఒక్క కొటేషన్ చూడండి, డెవలప్మెంటల్ సైకాలజీలో వచ్చిన అతి పెద్ద మార్పును ఇది కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఫ్రాయిడ్ ఇలా అడిగారు, సహజ ప్రేరణలు వ్యక్తిత్వాన్ని ఎలా రూపొందిస్తాయి అని. కాని ఎరిక్సన్ దాన్ని మార్చి సమాజం గుర్తింపును ఎలా రూపొందిస్తుంది అని అడిగారు. అంటే ఇంటర్నల్గా ఉండే బయాలజికల్ ఇన్స్టింక్ట్స్ నుంచి ఎక్స్టర్నల్గా ఉండే సామాజిక వాతావరణం, తల్లిదండ్రుల సంరక్షణ వైపుకు ఫోకస్ ఎలా మారిందో ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మూడవ విభాగమైన బాల్యాభివృద్ధి దశలు చూద్దాం. ఈ సైకలాజికల్ కాన్సెప్ట్స్ అసలొక చిన్నారి ప్రారంభ జీవితానికి ప్రాక్టికల్గా ఎలా కనెక్ట్ అవుతాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ టేబుల్లో చూడండి, ఇది ఎలా బిల్డ్ అవుతోందో మనకు భలే క్లియర్గా తెలుస్తుంది. పుట్టినప్పటి నుండి 3 ఏళ్ల వయసు వరకు ఫ్రాయిడ్ చెప్పినట్లు కేవలం భౌతికమైన మైలురాళ్లే కాదు, ఎరిక్సన్ చెప్పిన ఎమోషనల్ ట్రస్ట్ అంటే నమ్మకం, అలాగే ఆ తర్వాత నెమ్మదిగా వచ్చే ఇండిపెండెన్స్, ఇవన్నీ ఎలా ఒకదాని వెనుకొకటి డెవలప్ అవుతాయో మనం గమనించవచ్చు. ఇక్కడే బేసిక్ ట్రస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నమ్మకం వర్సెస్ అపనమ్మకం అనే పాయింట్ ఉందే, ఇది అక్షరాలా శిశువు భవిష్యత్తుకే పునాది. పుట్టిన మొదటి సంవత్సరంలో తల్లిదండ్రులు ఎంత శ్రద్ధగా దగ్గరుండి చూసుకుంటారు అనేదే ఆ బిడ్డ ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తుందనేదే డిసైడ్ చేస్తుంది.
వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఎప్పుడు తోడుగా ఉంటే అబ్బా ఈ ప్రపంచం చాలా సురక్షితమైన ప్రదేశం అని ఆ బుజ్జాయి నమ్ముతుంది. ఒకవేళ ఆ కేరింగ్ లేకపోతే మాత్రం అది లైఫ్ లాంగ్ ఉండే ఒక అపనమ్మకానికి దారితీస్తుంది. ఇది అత్యంత కీలకమైన దశనమాట. ఇక పిల్లలు కొంచెం పెద్దవుతున్న కొద్దీ వాళ్ల సామాజిక అవసరాలు ఎలా పరిణామం చెందుతాయో ఇక్కడ చూడొచ్చు. కేవలం ప్రాథమిక నమ్మకంతో మొదలై వాళ్లలో ఉండే క్యూరియాసిటీకి సపోర్ట్ చేయడం, వాళ్ల టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం, అలాగే టీనేజ్ వచ్చేసరికి వాళ్లకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఏర్పరుచుకునేలా చేయడం వరకు ఈ దశలు సాగుతాయి. ఈ ప్రతి సింగిల్ స్టేజ్లోనూ వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం అనేది వాళ్ల జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. రైట్. ఇప్పుడు 4వ విభాగం తల్లి ప్రభావం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇవన్నీ కేవలం పుస్తకాల్లోని సైకలాజికల్ థీరీలే కాదు. ఇవి నిజ జీవితంలో ఎలా అప్లై అవుతాయో ఒక అద్భుతమైన చారిత్రక వాస్తవంతో ఇప్పుడు అన్వయించి చూద్దాం. మూల వనరులు ఒక విషయాన్ని నొక్కి మరీ చెబుతున్నాయి. సమాజంలో ఎన్ని రకాల అపోహలు ఉన్నా సరే, ఒక బిడ్డకు బలమైన, ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వడంలో తల్లి సంరక్షణే అసలైన మూలస్తంభం. ఒక బిడ్డకు లైఫ్ లాంగ్ ఉండే సోషల్ ఐడెంటిటీని యాక్టివ్గా, చాలా స్ట్రాంగ్గా నిర్మించేది తల్లే అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దీనికోసం ఎక్కడెక్కడికో వెతకాల్సిన పనేలేదు. మన చరిత్రలోనే ఒక అద్భుతమైన లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. వారే జీజియాబాయి గారు. ఛత్రపతి శివాజీలాంటి ఒక అసాధారణమైన గొత్త వ్యక్తిత్వం వెనుక ఉన్న అసలు శక్తి ఆ తల్లిచ్చిన పెంపకమే అని వనరులు ఎత్తిచూపుతున్నాయి. అంకిత భావంతో ఒక తల్లి చూపించే ప్రభావం, అలాగే ఆమె క్రియేట్ చేసిన సామాజిక వాతావరణం ఒక గొప్ప నాయకుణ్ణి ఎలా తీర్చిదిద్దగలతో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదొక్కటి చాలు పెంపకం పవర్ ఏంటో చెప్పడానికి. ఇక మన చివరి విభాగం 5వది, జీవితకాల సామాజిక నమ్మకాన్ని నిర్మించడం. మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపు దశకు వచ్చేశాం. అసలు పుట్టిన మొదటి రోజుల్లో మనం ఇచ్చే సంరక్షణ అనేది ఆ వ్యక్తి జీవితాంతం సాధించే విజయాలకు ఎలా కనెక్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచిద్దాం. ముగించే ముందు మనందరం అడుక్కోవాల్సిన ఒక లోతైన ప్రశ్న ఇక్కడుంది. మన జీవితకాల గుర్తింపు మొత్తం ఆ బాల్యంలో ఎదుర్కొనే చిన్న చిన్న సామాజిక సంఘర్షణల మీద ఆధారపడితే, మరి ఆ టైంలో వాళ్ల పక్కనే ఉండి నమ్మకమిచ్చే స్థిరమైన తల్లిదండ్రుల సంరక్షణ ఇంకెంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది? నిజంగా బలమైన తల్లి మార్గదర్శకత్వం అనేది ఆ క్షణానికి మాత్రమే కాదు, అదొక లైఫ్ లాంగ్ వారసత్వం. బాధ్యతతో కూడిన యాక్టివ్ పేరెంటింగ్కు ఎంతటి అపారమైన శక్తి ఉందో ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్లో మాతో పాటు ప్రయాణించినందుకు చాలా థ్యాంక్స్. అకాడమిక్ సైకాలజీకి సంబంధించిన ఇలాంటి మరిన్ని లోతైన జ్ఞానాన్ని పెంచే అంశాల కోసం మన బ్యూటిఫుల్ మైండ్ను తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.